నమస్కారం. కలం సాక్షి న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా జోగిపేట ఆందోళ్ నియోజకవర్గంలో ఆందోళ్ గ్రామంలో శ్రీ భూనీల సమేత రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దంపతులు, కుమార్తె త్రిష దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే గడిచిన 5 రోజులుగా రంగనాథ స్వామి రథోత్సవానికి ఆందోళ్ జోగిపేట గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దాదాపు 200 సంవత్సరాల తర్వాత మళ్లీ నూతన రథాన్ని తయారు చేయించామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ రథోత్సవం తిలకించేందుకు ఆందోళ్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని రథాన్ని తిలకించి పునీతులయ్యారు. గ్రామ మహిళలు హారతి పళ్లం చేతపట్టి ఆ యొక్క రథానికి గోవింద గోవింద అనే నామస్మరణలతో హారతులు ఇవ్వగా రథం ముందుకు సాగింది. దాదాపు 32 సంవత్సరాల తరువాత చేరుకున్న పంచలోహ ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి గ్రామ పుర వీధుల గుండా రథాన్ని భక్తి శ్రద్ధలతో ముందుకు ఊరేగించారు. గతంలో రథోత్సవం ఎలా జరిగేదో అలాగే రథోత్సవం నిర్వహించినట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ రథం 22 ఫీట్ల ఎత్తు, 8 ఫీట్ల వెడల్పు, వేగు కలపతో దాదాపు 22 లక్షలతో హైదరాబాద్ విశ్వకర్మ శిల్పులచే తయారు చేయించామని తెలిపారు. ఈ యొక్క రథానికి మొత్తం ఖర్చు రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ విరాళంగా అందించారని ఆలయ కమిటీ వారు తెలిపారు. Boleh